డైట్ అంటే కొంచెం డైట్ అంటే ఎక్స్పెన్సివ్ కదా. నేను చాలా మందిని చూసాను ఎలా అంటాం, డైట్ అంటే చాలా ఖర్చు అవుతుంది, గుడ్లు కొనాలన్నా చికెన్ కొనాలన్నా మా దగ్గర డబ్బులు లేవు, మీ మిడిల్ క్లాస్ అని చెప్పడం. నిజంగా నీ దగ్గర డబ్బులు లేవా? మరి వీకెండ్ వస్తే ఫ్రెండ్స్ తో బిర్యానీలకి మండీలకి వెళ్ళడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదే సినిమాలకి కూల్ డ్రింక్స్ కి సిగరెట్లకి పెట్టడానికి డబ్బులు ఉంటాయి. వీటికి ఖర్చు పెట్టినవాడు మిడిల్ క్లాస్ అని గుర్తురాదు. కానీ అదే ఒక హెల్తీ ఫుడ్ కొనమంటే మాత్రం డబ్బులు లేవంటారు, ఇంకేదేదో సోదులు చెప్తారు. ఒక బిర్యానీ లేదా మండీ కాస్ట్ ఎంత? మినిమం 200 నుంచి 300. అదే 200కి బయట మార్కెట్లో ట్రే గుడ్లు వస్తాయి, అంటే 30x. ఆ బిర్యానీ తిని కూల్ డ్రింక్స్ తాగితే పొట్ట పెరిగి హెల్త్ దొబ్బితే తప్ప ఏసీ ఉండదు. అదే ఈ గుడ్లు రోజు తింటే నీ హెల్త్ బాగుంటుంది, నీకు బాడీ పెరుగుతుంది. ఇక్కడ రెండింటికి డబ్బులు సేమే, కానీ నువ్వు తీసుకున్న డెసిషన్ అంటే నువ్వు ఎంచుకున్న దారే రాంగ్. సో ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, అది లేదు ఇది లేదు నన్ను మోసం చేయొచ్చు, మీ నాన్నని మోసం చేయొచ్చు, కానీ మిర్రర్ ముందు నిలబడినప్పుడు మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. నాకు హెల్తీగా ఉండడం కంటే ఎంజాయ్ చేయడమే ముఖ్యం అంటే చేయండి, పర్వాలేదు. కానీ నాకు బాడీ కావాలంటే మాత్రం ఈ బిర్యానీలకి అయ్యే ఖర్చు తగ్గించి హెల్తీగా ఉండే దాని మీద పెట్టండి. ఫైనల్గా నా దగ్గర డబ్బులు లేవనుకో, నాకు హెల్త్ ముఖ్యం కాదు అని ఒప్పుకో, అదే నిజం.